ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ప్రతి వీధికి కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతం కానివ్వండి, ప్రతి కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో కానివ్వండి, ఈ విధంగా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ గారు ఏర్పరచుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాను. మరి బహుశా తెలుగుదేశం పార్టీ మీడియాకు సంబంధించిన ఆంధ్రజ్యోతి గుర్తే ఉందో లేదో, ఇదే రోడ్డు గురించి ఏది మేము శాంక్షన్ చేసేసి అప్రూవల్ అన్నీ గారు అయిపోయి ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి గారు డబ్బులు లేకుండా ఈరోజు ఇల్లు కేటాయించిన తర్వాత ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది, చేస్తారా అని చెప్పని. ఈరోజు చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ మీడియా వాళ్ళందరి గారే చెప్పడం గారు జరుగుతుంది. ఈరోజు అనేక అభివృద్ధమైన కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఇంటికి గారు మేము ప్రతి ఇంటికి ముందుకు వెళ్తుంటే ప్రజానికం ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా ఇంటి ముందు రోడ్డు వచ్చింది, మా ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థ బాగుండి, మా కాలనీలో పార్కు బాగుండి, మా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టి ఈరోజు నీళ్లు ఎన్ని లక్షల నీళ్ళు వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఈరోజు ప్రజానికం చెప్తుంటే, ఈరోజు పని పాట లేని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే నిన్నే మీ అందరి గారు తెలుసు, ప్రైడ్ మాధవలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యక్రమం, గద్దె రామ్మోహన్ గురించి ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు మరొక 5 సంవత్సరాలు గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, నేను పలానా కార్యక్రమం చేశానని చెప్పని దిక్కులేని స్థితిలో ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అంటే దిగజారిపోయిన రాజకీయం. నేను ఎందుకు దిగజారిపోయిన రాజకీయం అంటున్నానంటే, ఈరోజు మా ఫోటోలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 10 తలకాయలు పెట్టి మా ఫోటోలు పెట్టి ఆయన ఏదో రాముడు అంట, ఆపర్ బాండూరు అంట, మేము సైంధవులు అంట, లేకపోతే సెటిల్మెంట్ వారసుడు అని చెప్పని దిగజారిపోయి, అంటే వ్యక్తిగతంగా నేను ఈ నియోజకవర్గంలో ఓడిపోతున్నాను అనే ఒక భయం పట్టుకుని వాళ్ళకు సంబంధించిన 50 మంది 100 మందిని ఒక చోట చేర్చుకుని వ్యక్తిగతంగా మాది కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఫోటోలు వేసి ఫోటోలు వెనకమాల బ్యాక్గ్రౌండ్లు పెట్టి కేవలం మమ్మల్నే కాదు, చివరికి చనిపోయిన మా తండ్రి గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని గారు సెటిల్మెంట్ వారసుడంట. సిగ్గుండాలి. 70 ఏళ్ళు వచ్చినాయి. 70 ఏళ్ళు వచ్చినా ఈరోజు రాజకీయం కోసం, పదవి కోసం దిగజారిపోయి వ్యవహరించే నేత నాయకుడు ఉందంటే ఈరోజు గద్దె రామ్మోహన్. నీకు నిజంగా దమ్ముందా? నీకు నిజంగా దమ్ముంటే, రోషం ఉంటే, పౌరుషం ఉంటే అదే ప్రైడ్ మార్వాకు మేము వస్తాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు. నీ తరపున చంద్రబాబు వస్తారా, లోకేష్ వస్తారా, నువ్వు వస్తావా, లేకపోతే మీ నాయకులు ఎవరు వచ్చినా పర్వాలా. ఈరోజు 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు డివిజన్ పరంగా, రోడ్డు పరంగా ఎన్ని వందల కోట్లు కేటాయించావో మేము చెప్పగలం. నువ్వు చెప్పగలవా? 2014 నుంచి 19 దాకా నేను ఫలానా కార్యక్రమం చేసుకున్నాను అని చెప్పని ఒక్క కార్యక్రమం నువ్వు చెప్పగలవా? మేము చెప్పుకోగలం. ఏ రోడ్డు వేసాం, ఏ డ్రైన్ కట్టాం, ఏ రిటైనింగ్ వాల్ కట్టాం, ఏ పార్క్ కట్టాం, ఏ స్క్రూ బ్రిడ్జ్ కింద రోడ్డు వేస్తున్నాం అనేది
మేము చెప్పుకోగలం, నువ్వు చెప్పుకోగలవా అని చెప్పి ఈరోజు గద్దె రామ్మోహన్ మేము అందరంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు చనిపోయిన నెహ్రూ గారిని విమర్శిస్తూ సెటిల్మెంట్ వారసులు అంటున్నారు. ఏం సెటిల్మెంట్లు చేశారు? మమ్మల్ని చెప్పమంటావా నీ సెటిల్మెంట్ల గురించి? బుద్ధా వెంకన్న నీది ఏ సెటిల్మెంట్లు చేశారో చెప్పమంటావా? ఆ విషయం కనుక చెప్పుకుంటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో నీకు అర్థమవుతుందా? కృష్ణానదిలో ముంచిన ఎంత షేమ్ఫుల్గా, ఎంత అవమానకరంగా నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పిన విషయం గద్దె రామ్మోహన్ గారు గుర్తుంచుకో. ఈరోజు రాజకీయం అనేది రాజకీయంలాగా చేయాలి. నేను 70 ఏళ్ళు వచ్చింది, నాకు హోందాతనం ఉందని చెప్పని పేరుకు చెప్పుకోవటమే కానీ ఈరోజు నీచంగా ఓడిపోతున్నాను నేను తూర్పు నియోజకవర్గంలో. ఈరోజు ఏదైతే 2019 తర్వాత నేనేదో గొప్పగా అని చెప్పని ఫీల్ అయిన గద్దె రామ్మోహన్ ఈరోజు 2024కి నేను ఓడిపోతున్నాను తూర్పు నియోజకవర్గంలో అని చెప్పని నిర్ణయానికి వచ్చి ఈరోజు దిగజారిపోయిన రాజకీయాలు, దిగజారిపోయిన మాటలు, చనిపోయిన వ్యక్తుల మీద విమర్శలు చేసే స్థాయికి ఈరోజు గద్దె రామ్మోహన్ దిగజారిపోయారని చెప్పని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. మొన్నదాకా చంద్రబాబు నేను అనుకునేవాళ్ళు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, రామారావు గారికి వెన్నుపోటు పొడిశారు కాబట్టి ఆయన గారు విమర్శిస్తారని చెప్పని అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం. ఈరోజు చంద్రబాబు తొత్తుగా గద్దె రామ్మోహన్ గారు దిగజారిపోయి ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు నువ్వు రాముడు అని చెప్పి నువ్వే చెప్పుకుంటావు, మీ వాళ్ళేమో నువ్వు కృష్ణుడు అని చెప్పని వాళ్ళు చెప్తారు. ఏది నిజమో తెలియక ఈరోజు జనం అందరుగా ఇదైపోతున్నారు. ఈరోజు నీకు నిజంగా దమ్ముంటే నిన్న అంటున్న రిటైనింగ్ వాల్ నేను పూర్తి చేశానని చెప్పాను. 2019లో నువ్వు పూర్తి చేశాయని చెప్పిన ప్రాంతంలో నీళ్ళు ఎందుకు వచ్చినాయి గద్దె రామ్మోహన్ అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. సాయిరామ్ కట్ పీసెస్ రోడ్లో మోకాల్లోటు నీళ్ళు వస్తే మేము కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, లేకపోతే పక్కన పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, 25 లక్షల రూపాయలతో కేవలం 20 రోజుల్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మీరు కట్టిన నాసరికం రిటైనింగ్ వాల్ పనులు గారు పూర్తి చేసి తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసిన తర్వాత 150 కోట్లు 130 కోట్లతో ఈరోజు కృష్ణలంక చివరి దగ్గర రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత ఎవరికన్నా దక్కుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది నిజం కాదా? అంటే నువ్వేదో మైకుల్లో లేకపోతే నీ సోషల్ మీడియాలో లేకపోతే మీ టీవీలో మీ ఛానల్లో రిటైనింగ్ వాల్ మేము కట్టాము అంటే ప్రజానికం మీ మొహం మీద ఉమ్మేసే రోజులు ఇవన్నీ. మేము చేసిన పనులు గారా, ఎందుకంటే గద్దె రామ్మోహన్ గారికి ఒక అలవాటు, మేము చేసిన శంకుస్థాపన పనుల దగ్గర, మేము రోడ్లు వేసిన దగ్గర, మేము రోడ్లు పూర్తి చేసిన దగ్గర, లేకపోతే మేము ప్రారంభించే పనులు శాంక్షన్ అయిన తర్వాత ప్రారంభించే పనుల దగ్గరికి వెళ్ళిపోయి ఒక నల్ల కళ్ళజోరు ఈ మధ్యకాలం పెట్టుకుంటున్నారు. ఆ కళ్ళజోరు పెట్టుకుని తన చుట్టూ తెలుగుదేశం పార్టీ ప్రతిసారి ఉండే నలుగురు నుంచుకుని షో రాజకీయాలు, షో మాస్టర్ రాజకీయాలు ఏమన్నా చేస్తున్నారంటే అది గద్దె రామ్మోహన్. ప్రజానికానికి అర్థమైపోయింది. 2 సార్లు మేము మోసపోయాం గద్దె రామ్మోహన్, ఈసారి మేము మోసపోవటానికి సిద్ధంగా లేము. మేమందరం ఒకే దానికి సిద్ధమయ్యాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గంలో ఆ జెండా ఎగరవేస్తానికి మేము సిద్ధమయ్యామని చెప్పి ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ టైం అయినా, ఎక్కడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గారు అక్కడ మా కార్యకర్త వచ్చి 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబుతో అయినా చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు మేము గనక ఒక్కసారిగా మీ యొక్క జీవన విధానం కనుక బయట పెడితే బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్లు దేనికో, ఇంకా ఏ సెటిల్మెంట్లు దేనికో అనే విషయాలు బయట పెడితే ఈరోజు తలెత్తుకోలేరు.
ఈరోజు లేనిపోని విమర్శలు, సంబంధం లేని విధంగా, సంబంధం లేని పనులు, అబద్ధాలు ప్రచారం చేసే విధంగా ఈరోజు 70 ఏళ్ళ, ఎందుకంటే ఆయనకు వయసు గారు ఎక్కువైపోయింది, దాదాపుగా 70 ఏళ్ళు వచ్చింది. 70 ఏళ్ళ గద్దె రామ్మోహన్ గారు 35 ఏళ్ళైన మమ్మల్ని చూసి భయపడుతున్నారు. అందుకని వ్యక్తిగతంగా విమర్శించాలి, ఆవిడ కానివ్వండి, లేకపోతే ఆయన కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, మాజీ జెడ్పీ చైర్మన్ గారు కానివ్వండి, నిన్న వెటనరీ కాలనీకి వెళ్ళి అనేక విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద, వాళ్ళ గారి వ్యక్తిగతంగా విమర్శలు. మేము ఆవిడ గారు కోరుకునేది ఒకటే, మీరు నిన్న ఏ పార్కులో అయితే మీటింగ్ పెట్టారో ఆ పార్క్ అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మీరు నుంచున్న ఎదురుగుండా ఏ బిల్డింగ్ అయితే ఉందో, జిమ్ కానివ్వండి, కింద లైబ్రరీ కానివ్వండి, అది శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. మీరు మీ ఇంటి నుంచి అయ్యప్ప నగర్ మెయిన్ రోడ్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే. నిన్న మీ కారు ఆగిన వెటనరీ కాలనీ మెయిన్ రోడ్ వేసింది గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే. ఈరోజు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎందుకంటే రామ్మోహన్ గారి రాజకీయం ఏ రోజు తూర్పు గురించి మాట్లాడరు. ఆయన పేరుకే ఎమ్మెల్యే, ఆయన పేరుకే ఎమ్మెల్యే. ఏ రోజు గారా తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడరు. అంతర్జాతీయం అంటారు, జాతీయం అంటారు, శ్రీలంక అంటారు, బీహార్ అంటారు, అండమాన్ అంటారు, సౌత్ ఆఫ్రికా అంటారు, ఇవన్నీ అంటారు. కానీ తూర్పు నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను, వాళ్ళు ఆ పని చేయలేకపోయారు, లేకపోతే ఈ పని కోసం ఏ రోజైనా పోరాటం చేద్దామా, ఏ రోజైనా ఎవరి దగ్గరికైనా వెళ్దామా, అసెంబ్లీలో 5 సంవత్సరాల్లో విజిల్స్ వేసావు, పేపర్లు చింపావు, స్పీకర్ మీద ఇసిరీసావు, ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన స్పీకర్ మీద పేపర్లు ఇసిరీసావు, బూతులు మాట్లాడావు. కానీ ఏ రోజన్నా తూర్పు గురించి మాట్లాడావా? మా నియోజకవర్గంలో ఈ పని బ్యాలెన్స్ ఉండి చేయాలని చెప్పని ఏ రోజన్నా ఒక్క రోజైనా మాట్లాడావా? ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చెప్పిన ప్రతి పని, ఈరోజు మాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా, ఈరోజు ఈ డివిజన్లో మేము ఓడిపోయాం. అయినా ఈ డివిజన్లో మీరు అధికారంలో ఉన్నదానికంటే 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి రోడ్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజానికం అనుకుంటాను కదా, అదే నిన్నేదో మీరు కానివ్వండి, లేకపోతే మాజీ జెడ్పీ చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న మహిళల గారు అనుకున్నారు, అరే మన ఇంటి ముందు రోడ్డు వేసింది ఆ అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఇప్పుడు వచ్చి ఏదో కౌరులు చెప్తున్నారు, వీళ్ళకి ఇదే అలవాటు, ఎలక్షన్ ముందు వస్తారు, కౌరులు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈసారి మాత్రం మనకి మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికే ఓటేద్దామని చెప్పని ఈ యొక్క నియోజకవర్గ 2,64,000 మంది ప్రజానికం నిర్ణయించుకున్నారు. దానికే సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చూసారా, వైజాగ్ సిద్ధానికే ఒకరికి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏలూరు సిద్ధానికి మిగిలిన ఇద్దరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిన్న అనంతపూర్లో రాప్తార్లో జరిగిన మా సిద్ధం సభ చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏంటి, వాళ్ళ మిత్రపక్షాలు ఏంటి, ప్రతి ఒక్కరి గారు మైండ్ బ్లాక్ అయ్యి ఇంట్లో నుంచి బయటికి రావటానికి గారా ఆలోచించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళకి. కాబట్టి ఈరోజు వయసు పెరిగింది, వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా ఆలోచన పెరుగుతుంది, హోందాతనం పెరుగుతుంది. కానీ దాన్ని దిగజారిపోయే విధంగా రాజకీయం చేసే మీలాంటి వాళ్ళకి ప్రజానికమే సరైన సమాధానం రాబోయే రోజుల్లో చెప్తారు. ఈ పార్టీకే ఇప్పటికే అసమర్థత ఎమ్మెల్యే, ఈ విషయం నేను చెప్పలా, కేసినేని నాని గారు చెప్పారు. 0 ఎమ్మెల్యే, ఈ విషయం గారు మేము ఎవరో చెప్పలా, కేసినేని నాని గారే చెప్పారు. అసలు నేను లేకపోతే ఎమ్మెల్యేగా గెలవరనే విషయం గారు ఆయనే చెప్పారు. ఇలాంటి అసమర్థ ఎమ్మెల్యే, ఇలాంటి 0 ఎమ్మెల్యే మాకు వద్దు అని చెప్పింది గారా ఈరోజు ఈ యొక్క నియోజక ప్రజానికం సిద్ధపడిపోయారు. మీ యొక్క ఓటమిని గారా రాబోయే రోజుల్లో ప్రజానికం నిర్ణయించిన విషయంగా అదే చంద్రబాబు గారు నేను తూర్పుకు రమ్మంటున్నాను కదా, మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి మీద, సంక్షేమం మీద దాదాపుగా 900 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు మా తూర్పు నియోజకవర్గంలో జరిగింది. దానికి చర్చించడానికి నేను సిద్ధం.
650 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. దానికి చర్చించడానికి సిద్ధం. దేని మీద వాళ్ళు సిద్ధంగా ఉన్నారు? 5 సంవత్సరాలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పని మాట తప్పిన తెలుగుదేశం పార్టీ దాని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 0 వడ్డీ ద్వారా డ్వాక్రా మహిళలకి ఈరోజు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఇదివరకు నేను రాగానే రుణమాఫీ చేస్తాను, మీరెవరు బ్యాంకుల్లో డబ్బులు కట్టమాకండి అని చెప్పని చివరికి డబ్బులు కట్టకుండా ఉంటే ఈరోజు పోలీస్ కేసులు పెట్టి ఆ ఒక మహిళల్ని బ్యాంకు వాళ్ళు భయపెడితే చివరి నిమిషంలో తాలిబొట్టులు అమ్ముకుని ఆ బ్యాంకు రుణం తీర్చారు ఆ సమయంలో. కానీ ఈరోజు అలాంటి అవసరమైన వచ్చిందా? అలాంటి సందర్భం ఏ ఒక్కటన్నా ఈ రాష్ట్రంలో ఈ నగరంలో ఏ రోజైనా వచ్చిందా? నిన్న ఆయన మాట్లాడుతున్నారు గంజాయి అంటున్నారు, లేకపోతే తాగురు అంటున్నారు. ఈరోజు అసలు గంజాయికి మూల కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ. మీరు కాదా? హెరిటేజ్ వ్యానులో గంజాయి అమ్మింది ఎవరు? మీరు కాదా? గంజాయికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా ఈ నగరంలో తెలుగుదేశం పార్టీ. మీరు మీ కింద అనుచరులు ఆ కింద యువకులకి గంజాయి అలవాటు చేసి ఈరోజు నాశనం చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మరీ ముఖ్యంగా విజయవాడ పోలీసు వాళ్ళు గంజాయి అనేది వినపడకుండా ఈరోజు నగరంలో ఒక మార్పు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, విజయవాడ పోలీసు వాళ్ళు. ఈరోజు కాల్ మనీలు ఎవరి హయాంలో జరిగినాయి? సెక్స్ ర్యాకెట్లు ఎవరి హయాంలో జరిగినాయి? అసలు ఈ విజయవాడ నగరంలో అతి పెద్ద కాల్ నాగ్ ఎవరైనా ఉన్నారు అంటే అది గద్దె రామ్మోహన్. ఎంతమంది దగ్గర ఆయనకి బుద్ధా వెంకన్నకు ఉన్న రిలేషన్లో ఎంతమంది దగ్గర వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్ని గారా ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ ఈ నగరం మొత్తం, నియోజకవర్గం మొత్తం అందరికి గారు తెలుసు. కాబట్టి ఈరోజు మీ నిజాలన్నీ గారు తప్పకుండా రాబోయే రోజుల్లో మేము బయట పెడతాం. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి దాకా అక్కర్లా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి నీతో కూర్చుని నీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం మీద, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం మీద ఏ రోజుకైనా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా చెప్పుతున్నాం. 2 ఎకరాల ఆస్తి నుంచి 2 లక్షల కోట్లు సంపాదించిన నారా లోకేష్ గారు ఆ మాటలు మాట్లాడుతుంది ఏదన్నా అర్థం ఉందా? ఆయన చెప్పాలి, అరే మా తాతగారు అంటే వాళ్ళ ఫాదర్ గారికి ఖర్జూర్ నాయుడు గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాల భూమి ఉండేది. ఈరోజు మేము 2 లక్షల కోట్లు ఆస్తి పరులం, దాన్ని ఎలా సంపాదించారనేది వాళ్ళు చెప్పాలి. ఈరోజు ఎందుకు ఏముందని చెప్పని పంచుతారు? ఈరోజు నిజంగా అక్రమ ఆస్తులు పంచాలంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులే పంచాలి.